ద్వాపర యుగం వరకు రాక్షసులకు శరీరము వేరుగా ఉంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు శరీరమును ఈశ్వరుడు ఇవ్వలేదు. అందుకే రాక్షసులు అని మీకు ఎవరూ కనపడరు కలియుగంలో. మరి రాక్షసులు ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి అని అడిగారు. రాక్షసుడి శరీరము ఉండదు, కానీ రాక్షస స్థానము మనిషి మనసే. మనిషి మనసు ఎందే ఉంటారు. మనిషి మనస్సు ఎందు మాత్రమే ఉండి మనిషే రాక్షసుడిగా విజృంభిస్తాడు. అర్థం లేని కోపాన్ని పొందాడనుకోండి, అర్థం లేని ఆలోచనలు పొందాడనుకోండి, భావన యందు వ్యగ్రతని పొందాడనుకోండి, మనిషి రాక్షసుడైపోతాడు. అందుకే కలియుగానికి ప్రాధాన్యత ఏమి అంటే గురువులు ప్రధానం. మనిషి మనసులో రాక్షసుడు తొలగిపోవాలి అంటే నిరంతర ప్రబోధం జరుగుతూ ఉండాలి. అట్లా ప్రబోధం చెయ్యడం కోసమే ఒకప్పుడు కైలాస పర్వతం మీద మౌన వ్యాఖ్య చేస్తే సనక సనందనాదులు అందుకున్నారు, దక్షిణామూర్తిగా పరమశివుడు అందిస్తే. కానీ కలియుగంలో సాధ్యం కాదు కాబట్టి గంగ మన ఇంటికే వచ్చినట్టు శంకర భగవత్పాదులై ఆ పరమశివుడే భారతదేశం అంతటా నలుచెరగులా పర్యటించి సనాతన ధర్మాన్ని నిలబెట్టి వేద ప్రమాణమును నిలబెట్టి అవైదికమైన వాదనలను ఖండించి మహోపకారం చేశాడు. కాబట్టి గురువు యొక్క స్పర్శ లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా మనసులో ఉన్న రాక్షసుడు తొలగిపోడు. కాబట్టి కలియుగంలో ఉండే మనుష్యుల యొక్క ప్రధానమైన ఇబ్బంది ఏమిటి? ఈ ఉపాధితో తప్ప తరించడం సాధ్యం కాదు. భగవంతుణ్ణి ఆరాధించడానికి మొట్టమొదటి ఉపకరణము ఏది అంటే మనుష్యుని యొక్క శరీరమే.